చింత. కొంతమంది ఎప్పుడు చింతిస్తూనే ఉంటారు. అన్నిటికీ చింతే, అన్నిటికీ చింతే. ఆ చింత కూడా నీకు ప్రమాదం. చింతించొద్దు. దేని గురించి చింతించు మాక. చింత కూడా ఏం చేద్దావు నువ్వు? నిర్మూలం చెయ్యి. ఎందుకంటే చింతని కాలుస్తుంది అంట. చింత జీవితాంతం కాలుస్తుంది నిన్ను. ఆలోచించి చించి 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 ఆరోగ్యం పడి చింతపడి 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 దిగులు వస్తుంది. చింతపడి ఏం చేస్తావు? బైబిల్ అదే మాట రాస్తుందిగా, ఎవడైనా చింతిస్తే ఒక్క మోరుడు ఏమైనా నిద్దు చేసుకోగలడా? చింతించడం వలన ఉపయోగం లేదు కదా. ఆయన మీద ఏమనుందా లేదా? నీ చింత యావద్దు, చింతొద్దు. నీ బిడ్డలను కూర్చో, నీ ఇంటిని కూర్చో, నీ ఆరోగ్యాన్ని బట్టో చింతించు మాక. ప్రభా నీకు అప్పచెబుతున్నానయ్యా, నీకు అప్పచెబుతున్నానయ్యా, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, తీర్చున్నాయని ఆయన మీద పెట్టు. నీవే చింతిస్తే ఏం చేయగలవు? మన వల్ల ఏమవుతుంది? మనం ఏం సాధించగలం? దేవునికి అప్పచెబుతూ దేవుడు చూసుకున్నాను గాక.